రాజు నాని ఓకే ఫ్రెండ్స్, ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఇలాంటి ఫోక్ ఆడియోతో ఈ విధంగా వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. అండ్ మీరు ప్రీవ్యూ వీడియోలో చూసిన ఆడియో ఈ మధ్య అది ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ కూడా అవుతుంది. సో ఆడియోతో సేమ్ ఈ విధంగా మీరు రీల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. చాలా సింపుల్గా మనం ఇలాంటి ఎఫెక్ట్ ఇలాంటి కొత్త ఎఫెక్ట్ అనేది నేను ట్రై చేశాను. సో వీడియో అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ప్రీవ్యూ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ అయితే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్గా మనం ఈ విధంగా మనం క్యాప్కట్ యాప్లోనే రీల్స్ ఎడిట్ చేస్తున్నాం. సో ఫస్ట్గా ఇక్కడ మనం క్యాప్కట్ యాప్ని యూస్ చేసుకోవాలంటే మీకు తెలిసిందే, ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్గా ఇక్కడ నేను సెక్యూర్ VPN యాప్ని యూస్ చేస్తాను ఎప్పటికీ. సో దాన్ని కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి మీరు. సో మీ దగ్గర క్యాప్కట్ యాప్ లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. చాలామంది క్యాప్కట్ యాప్ లింక్ పంపించండి బ్రో అని కామెంట్ చేస్తారు. సో నేను లింక్ అయితే పంపించలేను. ఆ లింక్ మీకు పంపించినా అది మీకు ఓపెన్ కాదు, డౌన్లోడ్ కూడా కాదు. సో డైరెక్ట్గా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయింది. అక్కడ నుంచి మీకు పైన పిన్ అండ్ మెసేజ్లో ఉంటుంది క్యాప్కట్ లింక్, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ప్రో వర్షనే, నేను యూస్ చేస్తున్న వర్షనే ఉంటుంది అక్కడ. సో ఇదే వర్షన్ అనమాట. సో సింపుల్గా ఇప్పుడు మన వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఫస్ట్గా మీరు ఇప్పుడు మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, ఇది వచ్చేసి మన వీడియో. ఫస్ట్గా ఈ వీడియో నుంచి ఆడియోని మ్యూట్ చేసుకుంటాను. సో వీడియో అనేది మనకు నార్మల్గా ఉంది. సో ఇక నార్మల్గా స్లో మోషన్లో అయితే మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంది. సో మీలో ఫస్ట్గా మీ మొబైల్తో ఒక మంచి స్లో మోషన్ వీడియోని షూట్ చేసుకోండి. ఒక మొబైల్లో మంచి స్లో మోషన్ ఆప్షన్ లేకపోతే, స్లో మోషన్ అంత పర్ఫెక్ట్గా రాకపోతే నార్మల్గానే షూట్ చేసుకోండి వీడియోని. తర్వాత దాన్ని మీరు స్మూత్గా స్లో మోషన్ చేసుకోవచ్చు ఈజీగా. సో మీకు తెలిసిందే ఎలా చేసుకోవాలో. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫస్ట్గా మనం ఈ వీడియోని ఆడియోని యాడ్ చేసుకోవాలి. ఆడియోని యాడ్ చేసుకుంటేనే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట వీడియో ఎడిట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు సింపుల్గా ఆడియోని ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి, సౌండ్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్యాలరీ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సో మీ డివైస్ నుంచి ఆడియోని తీసుకురావాలి. ఒకవేళ ఆడియో అనేది మీకు వీడియో ఉంటే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ సౌండ్ ఫ్రమ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఆడియో సాంగ్ అయితే మీరు యాడ్ చేసుకోవాలి. సో మీకు విత్ ఆడియో అండ్ వీడియో మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు వీడియోని డౌన్లోడ్ చేసుకుంటే మీకు వీడియోలో ఆడియో కూడా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్గా నేను ఆడియోని అయితే డౌన్లోడ్ యాడ్ చేసుకుంటాను. ఓకే, ఇది వచ్చేసి మనకు ఆడియో అనమాట. సో ఇప్పుడు ఆడియోని యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్గా ఇక్కడ ఈ ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ బీట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఆటో జనరేట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకు బీట్స్ అనేవి ఆటో జనరేట్గా ఉంటుంది. సో ఇక్కడ స్లో, సో దాని తర్వాత ఇంకొక స్టెప్, నెక్స్ట్ ఇంకొక స్టెప్, నెక్స్ట్ ఇంకొక స్టెప్, ఈ విధంగా ఇక్కడ 4th స్టెప్ వరకు తీసుకురావాలి. లాస్ట్ ఇక్కడ ఫాస్ట్లో ఇక్కడ లాస్ట్ ఉంటుంది, ఆ స్టెప్ వద్దు, ఇక్కడ ఈ స్టెప్ వరకు తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇప్పుడు చూడండి ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. సో ఈ బీట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వండి. ఒక 4 సెకండ్ తర్వాత మీరు బీట్స్ని ఇక్కడ నుంచి మీరు బీట్స్ని అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ 1 2 3, నెక్స్ట్ 1 2 3 అండ్ నెక్స్ట్ 1 2 3. సో ఈ బీట్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ బీట్ మీద తీసుకొచ్చి ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి అండ్ స్ప్లిట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొంచెం ఈ బీట్కి కరెక్ట్గా తీసుకురావాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి. నెక్స్ట్ యాక్చువల్గా ఇక్కడ ఒక బీట్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ తీసుకురావాలి, తీసుకొచ్చి మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోని మల్టిపుల్ పార్ట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా అనమాట. జస్ట్ ఈ ఎల్లో డాట్స్ మీద కనిపిస్తున్నాయి కదా, సో అక్కడ ఈ వైట్ లైన్ వచ్చే విధంగా చేసుకొని ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఇక్కడ నేను అన్నీ చేసుకుంటా, సారీ, ఓకే జస్ట్ మిస్టేక్. ఓకే, స్ప్లిట్ చేసుకోవాలి అండ్ ఇంతవరకు ఇక్కడ స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియో ఏదైనా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఆ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. సో డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే కొంచెం జూమ్ చేసుకోండి ఈ విధంగా. సో జూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసేయండి. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మీద క్లిక్ చేసుకోండి. సో మనకు సూపర్ లార్జ్ ఎఫెక్ట్ అనేది కొత్తగా బ్లర్ ఎఫెక్ట్ అనేది వచ్చింది. సో ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోండి, లేదా మీరు హ్యాలో బ్లర్ ఎఫెక్ట్ని కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఈ ఎఫెక్ట్. సో రెండు నుంచి ఏదైనా అప్లై చేసుకోవచ్చు, కానీ ఇక్కడ కొత్తగా వచ్చింది. సో మీ క్యాప్కట్ వర్షన్లో ఇది వచ్చిందో లేదో నాకు తెలియదు కాబట్టి సో చెప్తున్నా. ఇది లేకపోతే హ్యాలో బ్లర్ని యాడ్ చేసుకోండి, ఉంటే సో ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని మళ్ళీ దాని మీద అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇది స్పీడ్ని కొంచెం తగ్గించండి ఈ విధంగా, ఒక 40 వరకు చేసుకోండి. ఈ విధంగా చేసుకొని ఇక్కడ అమౌంట్ సైడ్ని ఇక్కడ
సైజ్ వచ్చేసి ఒక 70 వరకు చేసుకోండి. 70 వరకు చేసుకొని రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి మనకు ఒక 3 సెకండ్ వచ్చే విధంగా చేసుకోండి. అండ్ అంతవరకు చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. స్టార్టింగ్లోనే వచ్చేసేయండి. అండ్ ఈసారి ఇక్కడ మనకు లైట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ లైట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ కిందికి స్క్రోలింగ్ చేసుకోండి ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ లైటింగ్లో చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో అందులో మనకి ఇక్కడ హ్యాలో అనే ఈ లైటింగ్ ఎఫెక్ట్ని అప్లై చేసి అండ్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి. సో దీన్ని కూడా అంతవరకు ఉంచేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం నైట్ క్లబ్ మీద క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ బ్లూ గ్లిచ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ గ్లోని కొంచెం తగ్గించండి. ఇక్కడ ఒక 50 చేసేయండి. అండ్ స్పీడ్ని తగ్గించాము. రేంజ్ కొంచెం రీసింగ్ చేసాము. రేంజ్ కొంచెం ఒక 5 వరకు చేసేయండి. అండ్ కలర్ వచ్చేసి ఒక 50 వరకు చేసుకోండి. ఈ విధంగా దెన్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఎఫెక్ట్ ఇంతవరకు మాత్రమే వచ్చే విధంగా చేసుకోండి. ఓకే, ఇంతవరకు. ఓకే, సో ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. మనకు ఇన్ యానిమేషన్ ఉంటుంది. ఇన్ యానిమేషన్లో మనకి ఇక్కడ అన్ఫోల్డ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దీన్ని అప్లై చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ షూస్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ పార్ట్ ఇది ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా స్మోక్ ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని అప్లై చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి కొంచెం 0.7 ఇంక్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దీన్ని కూడా అన్ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత పార్ట్ ఉంటాయి. సో దాన్ని వచ్చేసి ఇక్కడ ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ దాని పార్ట్ నెక్స్ట్ ఉంటుంది. సో దాన్ని కూడా ఇక్కడ స్మోక్ ఎఫెక్ట్ని అప్లై చేసుకుని ఇక్కడ దీన్ని డ్యూరేషన్ 0.7 యాక్చువల్గా నెక్స్ట్ కూడా ఇక్కడ సింపుల్గా అన్ఫోల్డ్. నెక్స్ట్ వచ్చేసి స్విస్. అండ్ లాస్ట్ వచ్చేసి ఇక్కడ స్మోక్ ఎఫెక్ట్. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. చూడండి ఇక్కడ. ఓకే, ఇది టోటల్గా వీడియో అనేది మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట మనకు. ఓకే, సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని సింపుల్గా మీరు మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.